తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కొట్లాట పార్టీలుగా మారాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. తాండూరుకు వచ్చిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సాయిపూర్ ఎస్టీ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. తెలంగాణలో బీజేపీ బలమైన పార్టీగా ఎదిగింది, అన్ని ప్రాంతాల్లో సభ్యత్వ నమోదులు పుంజుకుందని విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. రైతులు, వృద్ధులు, యువత బీజేపీ వైపుకు వస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, జెడ్పీటీసీలలో అత్యధిక సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుంది. అదేవిధంగా జిల్లా, మండల విభాగాల్లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు కసరత్తు చేస్తున్నామని విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. भारत माता की जय, भारत माता की जय। जब तक सूरज चांद रहेगा, नरसिंह सेठ का नाम रहेगा। जब तक కానీ ముఖ్యంగా ఇక్కడ దారూర్ మండల్ అంటే పక్కకు దారూర్ మండల్లో నాగారం గ్రామంలో బిఎస్ఎన్ఎల్ టవర్ వాళ్ళు అడిగిండ్రు. అది బిఎస్ఎన్ఎల్ శాంక్షన్ చేసిండ్రు, దాని శంకుస్థాపన ప్రోగ్రాం ఉండే. కానీ ఈరోజు తాండూరు కూడా 2-3 కారణాల వల్ల రావాల్సి వచ్చింది. మా పెద్ద నాయకుడు నాగారం నరసింహులు వారు చనిపోయినాక నేను రాగలగలేను, ఎందుకంటే పార్లమెంట్ అవుతుండే. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి మా బీజేపీ నాయకులు అందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకున్నామంటే, ఇక్కడ తాండూరు ప్రాంతంలో బీజేపీ 40 ఏళ్ల సంది పనిచేస్తున్న నాయకులు బీజేపీ ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే తాండూరులో వాళ్ళ వల్లనే. అందుకే వారి స్మారకంగా స్టాచ్యూ ఏదో పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాము. అది కానీ కేవలం ఓన్లీ పార్టీ పని కాదు. ఈడ స్కూల్ గురించి ఈరోజు ఇక్కడ సాయిపూర్ గిరిజన హాస్టల్లో నేను పార్లమెంట్ ఉన్నప్పుడు న్యూస్ చదివిన. ఆ తిండి వల్ల ఎంతో మంది హాస్పిటల్ పోవాల్సి వచ్చింది. పిల్లలు ఎట్లుందని చూసేందుకు వచ్చిన. వాస్తవంగా నాకు సంతోషం, ఎందుకంటే గత 10 ఏళ్లలో అసలు విద్యారంగానికి అసలు పైసలు ఏమి పెట్టలేదు, బడ్జెట్లు లేవు. కానీ ఈ సమస్య అయితే ఇక్కడికి వచ్చి పిల్లలతో మాట్లాడినా. అదే కాక వంటగది చూస్తే శుభ్రంగా ఉన్నది, స్కూల్ చూస్తే శుభ్రంగా ఉన్నది. తర్వాత నేను ప్రతి స్కూల్కు పోయినప్పుడు బాత్రూమ్ చూస్తా, ఇలా ప్రత్యేకంగా బాత్రూమ్ చూసినా అది కూడా శుభ్రంగా ఉంది. కొన్ని చిన్న లోపాలు ఉన్నాయి. ఈడ దోమలు ఎక్కువ ఉన్నాయి, మస్కిటో నెట్స్, హాస్టల్ కనుక మస్కిటో నెట్స్ కావాలి, ఇటువంటి కొన్ని ఉన్నాయి. టీచర్ల సమస్యలు ఉన్నా. కానీ నాకు ముఖ్యంగా ఇదైతే సంతోషంగా ఉంది ఏంటంటే, వచ్చి చూస్తే వాళ్ళు వంట మనుషులు, వంట గది, డైనింగ్ హాల్ ఇవన్నీ శుభ్రంగా ఉన్నాయి. వంటలు కూడా మంచి చేస్తుంది పిల్లలు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని బాపూజీ విద్యా